ఎప్పుడైతే మమతా దీది కోర్టులో లాయర్గా ప్రత్యక్షమవడం ఇవన్నీ చూసాం. ఆవిడ ముఖ్యమంత్రిగా రాజీనామా చేయను అని చెప్పడం అది చూసాం. అంటే ఒక మానసిక స్థితి ఒక డిఫరెంట్గా ఉందేమో ఆవిడది. ఇప్పుడు ఇక్కడ చూస్తే బెంగాల్లో ట్విస్ట్, అభిషేక్ బెనర్జీకి బిగ్ షాక్. ఇదొక వార్త. ఎవరి అభిషేక్ బెనర్జీ ఒకసారి చూడండి. బెంగాల్లో అధికారం కోల్పోవడంతో తృణమూల్ కాంగ్రెస్ అగ్రనేతలు కష్టాలు మొదలై ముఖ్యంగా మాజీ సీఎం మమతా బెనర్జీ మేనలుడు అభిషేక్ బెనర్జీకి వరుస షాకులు తగులుతున్నాయి. అంటే మరి నాకెవరూ లేరు, నేను నిస్వార్థంగా రాజకీయ సేవ చేయడానికి వచ్చానని చెప్పి దీది ఎప్పుడు చెప్తుండేది. మరి మేనలుడికి ఇంటికి ఐటీ రైట్స్ అయినప్పుడు ఈమె స్వయంగా ఎందుకు వెళ్ళిపోవాలి అక్కడికి? అలాంటివి చాలా ఉన్నాయి. ఇంకో మేనలుడు ఇది కేఆర్ ఏదో సంథింగ్ మెడికల్ కాలేజ్ ఉంది కదా, కేఆర్ కర్జర్ ఏదో సంథింగ్ మెడికల్ కాలేజీలో ఒక నిర్భయ ఘటన జరిగింది. ఒక మెడికల్ ఒక స్టూడెంట్నో డాక్టర్నో చంపేశారు. అది ఎంతవరకు దానికి ఎవరు బాధ్యులంటే మళ్ళా ఈమె మేనల్లో ఒకటే. చూద్దాం. అయితే తాజాగా అభిషేక్ బెనర్జీపై ఎఫ్ఐఆర్ నమోదైంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారన్న ఆరోపణలపై అభిషేక్ బెనర్జీపై పోలీసులు కేసు నమోదు చేశారు. అంటే నెక్స్ట్ గవర్నమెంట్ మాదే, మమ్మల్ని ఎవడు పీకలేడు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా నోటుకొచ్చినట్టు మాట్లాడారు కదా గత ప్రభుత్వ హయాంలో. మాదే నోటుకొచ్చినట్టు బూతులు, అమ్మ ఆలి తల్లి చెల్లిని కూడా వదలకుండా. సో ఇక్కడ కూడా అలాంటివి చేశారట. వివరాల మేరకు బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజు మే 5న సామాజిక కార్యకర్త రాజీవ్ సర్కార్ అభిషేక్ బెనర్జీపై ఫిర్యాదు చేశారు. ఏప్రిల్ 27 నుంచి మే 3 మధ్య జరిగిన పలు ప్రచార కార్యక్రమంలో అభిషేక్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో బొగియాటి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు చేశారు. అభిషేక్ ప్రసంగాలు విద్వేషాన్ని రెచ్చగొట్టాయని, ప్రజాశాంతికి భంగం కలిగించాయని, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను లక్ష్యంగా చేసుకొని బెదిరింపులు ఉన్నాయని ఫిర్యాదులో ఆరోపించారు. ఇదిలా ఉంటే ఈ అభిషేక్ సతీమణి భారీ వివాదం కూడా ఉంది. అంటే మరి కుటుంబంలో అందరూ పోటుగాళ్లే కదా, మాకేంటి, మా దీది ఉంది మా వెనక, ఎవడు మమ్మల్ని ఆపుతాడు, మాదే అంటే ఒక రాజుల్లాగా మేము లైఫ్ లాంగ్ మేమే రాజులు అనే బిల్డప్ అనమాట. అంతకుముందు అభిషేక్ బెనర్జీ భార్య రుజిరా నరుల నకిలీ పత్ర వివాదం తెరపైకి వచ్చింది. బొగ్గు కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న రుజిరా 2 పాన్ కార్డులను కలిగి ఉన్నారన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఈ 2 పాన్ కార్డులో తండ్రుల పేర్లు వేరువేరుగా ఉండడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ఆమె ఫోర్జరీకి పాల్పడి ఉంటారనే అనుమానాలు కలుగుతున్నాయి. రుజిరా బెనర్జీ పేరుతో ఒకటి, రుజిరా నరుల పేరుతో మరో పాన్ కార్డు ఆమె కలిగి ఉన్నారని అధికారులు వెల్లడించారు. సరే, అంటే ఒకటి భర్త ఇంటి పేరు, ఒకటి కన్నవారింటి పేరు అనుకుందాం పాన్ కార్డు, కానీ తండ్రి పేరు ఒకటే ఉండాలి కదా. మేబీ తండ్రి పేరు రుజిరా పేరుతోనో నరులా పేరుతో ఏదో ఒక పేరుతోనో ఉండాలి కదా. ఇక్కడ ఇద్దరు తండ్రుల పేర్లతో ఉన్నాయి. బహుశా ఇది కూడా డూప్లికేట్ వాళ్ళని మనుషులు తయారు చేసుకున్నారేమో. రేపు పొద్దున స్కామ్ బయటకు వచ్చి అరెస్ట్ అయితే ఇది నేను కాదని ఇంకో ఎవరో పేదవాళ్ళను అమాయకులను సేమ్ పేరును తీసుకొచ్చి వాడిని అరెస్ట్ చేయించేస్తారేమో. వీళ్ళు ఏం కాదు, అరెస్ట్ అయ్యి లోపల ఉండు, నీ కుటుంబానికి మంచి మేము చూసుకుంటాం అన్నట్టుగా. ఇంకా అలాగా ఎక్కడ మన సినిమాలో కూడా చూస్తున్నాం కదా. సో అదొకటి. ఇకపోతే రుజిరా నరులా బెనర్జీకి థాయిలాండ్ పౌరసత్వం కూడా ఉన్నట్టు వెల్లడైంది. థాయిలాండ్ అంటే మనం బ్యాంకాక్ అనుకుంటుంటాం కదా. సో పటాయా బ్యాంకాక్ ఇది థాయిలాండ్ దీవికి సంబంధించిన పాస్పోర్ట్ ఉందట. అభిషేక్ బెనర్జీ పెళ్లి చేసుకుని బెంగాల్లో స్థిరపడినప్పటికీ ఆమె థాయ్ పౌరసత్వం వదులుకోలేదని తెలుస్తుంది. దీంతో భారతదేశంలో ఆమె చట్టపరమైన హోదాపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పుడు ఇవేమంటారు? ఇవన్నీ వెలుగులోకి వచ్చి మాట్లాడి చేస్తే ఇది రాజకీయ ఉద్దేశంతో కక్ష సాధింపు అని అంటారు. మరి ఈ డాష్లన్నీ ఏంటివి? ఎన్నికల కోడ్ అమల్లో ఉంది, ఇంకా కొద్ది రోజుల్లో ఎన్నికలు నిర్వహించబోతున్నారంటే దానికి సంబంధించిన ఒక 7 జడ్జిలు, సీనియర్ మోస్ట్ హైకోర్టు స్థాయి జడ్జిలు వస్తే వాళ్ళని హౌస్ అరెస్ట్ చేసి 9 గంటల సేపు ఒక గ్రామంలో ఉంచేస్తారా? ఎంత ధైర్యము, ఎంత కండకావరం! ఇవన్నీ చేశారు. సరే, ఏదైనా పాపాల పుట్ట నిండిన తర్వాత ఇవన్నీ జరుగుతాయి. మొత్తం మీద ఇవన్నీ వస్తున్నాయి, ఒక్కొక్కటిగా వస్తున్నాయి. ఇవి నిన్న అమ్మగారు కోర్టులో ప్రత్యక్షమయ్యారు, నా లాయర్ కోర్టు వేసుకొని. అయితే ఎంతకీ ఇవి లా చదివిందా, ప్రాక్టీస్ చేసిందా అని బార్ కౌన్సిల్ అసోసియేషన్ వాళ్ళు ఇప్పుడు ప్రశ్నించారు. ఇప్పుడు దాని గురించి ఏం చెప్తుందో చూద్దాం. చేసేవన్నీ తప్పుడు పనులు, మళ్ళీ నా మీద కక్ష సాధింపు అని ఏదో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం.